హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండోనేషియాలోని ఒక అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచింది. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని అంశాల్లో వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షల్లో అగ్నిపర్వతాల గురించి కానివ్వండి, ఇటీవల కాలంలో విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ప్రాంతాలపైన కానీ, లేదా విపత్తు సంబంధిత అంశాలతో వార్తలు నిలిచిన ఐలాండ్స్ ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీటికి సంబంధించిన ప్రశ్నలు చూసే అవకాశం ఉంది. సో ఈరోజు ఒక అగ్నిపర్వతం అంటున్నాను, ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చిన ఒక వాల్కెనో, ఒక అగ్నిపర్వతం. ఏదైనా వాల్కెనో వార్తలు ఇచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క నేమ్ గుర్తుంచుకోండి. అది ఏ దేశంలో ఉంది, లేదా ఐలాండ్కి సంబంధించి అయితే అది ఏ ఐలాండ్లో ఉంది, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో వాల్కెనో పేరు ఏంటంటే అనక్ క్రాకటోవా. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చిన ఒక అగ్నిపర్వతం, ఒక యాక్టివ్ వాల్కెనో అనక్ క్రాకటోవా లేదా క్రాకటోవా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అంటున్నాను? ఇండోనేషియా అనగానే ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న దేశం. అత్యధిక సార్లు ఇండోనేషియా గురించి మనం చర్చిస్తున్న అంశాలన్నీ కూడా విపత్తు సంబంధిత అంశాలు. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇండోనేషియాకి సంబంధించి ఒక అగ్నిపర్వతం. సో ఇండోనేషియా అనగానే మనకు జాగ్రఫీలో ఒక పాయింట్ని నేర్చుకుంటాం, ఒక సెంటెన్స్ చూస్తూ ఉంటాం. అదేంటి? గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఇండోనేషియాని మనం గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటాం. దీవుల సముదాయం. చాలా దీవులు ఉంటాయి, చాలా ప్రసిద్ధి చెందిన దీవులు, మనం తరచూ వినే దీవులు ఉంటాయి. సుమత్రా దీవులు కానివ్వండి, జావా ఐలాండ్, సుమత్రా ఐలాండ్, జావా ఐలాండ్, అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన బార్నియో ఐలాండ్ కానివ్వండి. అలా దీవుల సముదాయం ఏమంటాం? ఆర్చిపెలాగో అంటాం జాగ్రఫీలో. సో అలా దీవుల సముదాయం అంటున్నాను కాబట్టి ఇక్కడ ఒక దీవి పేరు గుర్తుంచుకోండి, రకాటా ఐలాండ్, ఒక దీవి పేరు. ఈ దీవిలో ఉన్న అగ్నిపర్వతమే అనక్ క్రాకటోవా. ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలుస్తుంది. గడిచిన ఫిబ్రవరి 3వ తేదీ నుండి కంటిన్యూ ఈ వాల్కెనో ఏదైతే ఉంటుందో బద్దలవుతూ కనిపించడం జరుగుతుంది. సో ఒక్కరోజు లాస్ట్ ఫిబ్రవరి 5th రోజున ఒకే రోజు 10 సార్లు ఈ అగ్నిపర్వతం బద్దలవడం జరిగింది. సో అలా అగ్నిపర్వతం బద్దలవుతే చుట్టుపక్కల ప్రాంతాలకి చాలా సమస్యలు చూడడం జరుగుతుంది. సో అలా జస్ట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చిన అనక్ క్రాకటోవా లేదా క్రాకటోవా వాల్కెనో, క్రాకటోవా అగ్నిపర్వతం ఏ దేశం అంటే ఇండోనేషియాకి సంబంధించింది. ఇండోనేషియా అనగానే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, సింప్లీ వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఆర్చిపెలాగో. అందులో ఒక ఐలాండ్ పేరేంటి? రకాటా ఐలాండ్ ఏదైతే ఉంటుందో అందులోని ఒక అగ్నిపర్వతమే అనక్ క్రాకటోవా. ఇటీవల యాక్టివ్గా మారి వార్తలు ఇచ్చింది. ఒకే రోజు 10 సార్లు బద్దలవడం, వాల్కెనో ఎరప్షన్తో వార్తలు ఇవ్వడం మామూలు విషయం కాదు, జస్ట్ గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఇండోనేషియాకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని, అన్ని అంశాలను కూడా మనం ఇటీవల కాలంలో ఎక్కువగా విపత్తు సంబంధిత అంశాలుగానే చూడడం జరుగుతుంది ఇండోనేషియాకి సంబంధించి. అంతేందుకు లాస్ట్ ఒక 10 days బ్యాక్ ఇండోనేషియాకి సంబంధించి ఒక ప్రత్యేకమైన రాజధాని గురించి చూస్తాం. ఇండోనేషియా రాజధానిగా ఇప్పటి వరకు మనం ఏదైతే చూస్తామో సిటీ జకర్తా సిటీ స్థానంలో నూతనంగా ఒక రాజధాని వార్తలు నిలిచింది. నుసంతరా అని చెప్పేసి, నుసంతరా క్యాపిటల్ సిటీ ఇటీవల ఏ దేశానికి నూతన రాజధానిగా వార్తల్లో పేర్కొనడం జరిగింది అంటే ఇండోనేషియా. జకర్తా ఇప్పటి వరకు ఇండోనేషియాకి రాజధాని. సో జకర్తా కాకుండా జకర్తా చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. రైజింగ్ సీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, అంటే మన సముద్ర మట్టం, నీరు ఉంటుంది కదా, సో నీటి క్వాంటిటీ అయితే పెరగడం ద్వారా ఉంటుందో ఈ జకర్తా అనేది అతి త్వరలో కనుమరుగైపోతుంది, అంటే కాలగర్భంలో కలిసిపోతుంది, వాటర్లో మొత్తం కూడా సబ్మర్జ్ అయిపోతుంది. అలా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న, క్లైమేట్ రిలేటెడ్ ఇష్యూస్ని ఎదుర్కొంటున్న జకర్తా స్థానంలో బార్నియో ఐలాండ్లో నుసంతరా ప్రాంతాన్ని నూతన రాజధానిగా అభివృద్ధి చేయదలిచామని చెప్పేసి ఆ దేశ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇలాంటి అంశాలే కావచ్చు. అండ్ ఇటీవల ఇండోనేషియాకి సంబంధించి చాలా ప్రాంతాలు, ఎగ్జాంపుల్ సులవేసి ఐలాండ్ గురించి మనం డిస్కస్ చేసాం. సులవేసి ఐలాండ్ ఇటీవల
తీవ్ర భూకంపం సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. అట్ ద సేమ్ టైం సులవేసి ఐలాండ్లో కొన్ని గుహలు ఉంటాయి, చాలా పురాతన గుహలు. అక్కడ బయటపడిన అతి పురాతన చిత్రాల గురించి, ఓల్డెస్ట్ కేవ్ ఆర్ట్ పెయింటింగ్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇటీవల కాలంలో ఇండోనేషియాకి సంబంధించి చాలా వాల్కనోస్ కూడా వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్ అండ్ మౌంట్ ఇలి లెవెటొలాక్ ఇవన్నీ కూడా అగ్నిపర్వతాలు ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇండోనేషియాలోనే ఉన్నాయి. అండ్ వీటితో పాటు ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన అగ్నిపర్వతాల్లో కూడా అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు గుర్తుంచుకోండి, టోంగా వాల్కెనో పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల వార్తలు నిలిచిన టోంగా వాల్కెనో అసలు పేరేంటి? హుంగా హా అపై హుంగా హా అపై వాల్కెనో ఇటీవల తరచు బద్దలవుతూ వార్తలు నిలిచింది. కొన్ని దేశాలు, ప్రపంచంలోనే చాలా అభివృద్ధి చెందిన దేశాలు, సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా సునామీ హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. సో ఎక్కడ ఉంది? రిపబ్లిక్ ఆఫ్ టోంగాకి సంబంధించిన ఒక వాల్కెనో. ఈ వాల్కెనో ఎరప్షన్ వల్ల సముద్రంలో వచ్చిన ఫ్రీక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో, ఓషన్లో వచ్చిన లేదా సముద్ర ప్రాంతంలో వచ్చిన ఆ వేవ్స్ ఏవైతే తరంగాల ఆ అలజడికి ఒక దేశం, పెరు దేశం చాలా దారుణంగా ఇబ్బందిని ఎదుర్కొంటోంది. అందుకే ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీని ఎదుర్కొని వార్తలు ఇచ్చింది. సో కాన్సిక్వెన్స్ ఏదైతే ఉంటుందో హుంగా హా అపై వాల్కెనో బద్దలయ్యేసరికి పెరు దేశం ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీని విధిస్తూ వార్తలు ఇచ్చింది. కారణం ఏంటి? ఆ ఫ్రీక్ వేవ్స్ వల్ల ఆయిల్ స్పిల్లింగ్ జరిగింది. ఈ అంశాన్ని లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఇంకొక వాల్కెనో తరచు వార్తలు ఇచ్చింది, కంబర్ వీజా వాల్కెనో ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. లా పామా ఐలాండ్ లో ఉంటుంది. లా పామా కెనరీ ఐలాండ్ గ్రూప్ లోని లా పామా అనే ఒక ఐలాండ్ లోని కంబర్ వీజా వాల్కెనో తరచు బద్దలవుతూ వార్తలు నిలుస్తుంది. ఏ దేశానికి సంబంధించి అంటే స్పెయిన్ కి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో జపాన్ కి సంబంధించి ఫుకుటోకు ఒకనోబా వాల్కెనో తరచు వార్తలు నిలుస్తుంది. ఫుకుటోకు ఒకనోబా వాల్కెనో ఇది అండర్నీత్ సీ, సముద్ర గర్భంలోని ఒక వాల్కెనో. ఈ వాల్కెనో ఎరప్షన్ వల్ల సముద్రం పైన, వాటర్ పైన మొత్తం కూడా ఒక ఐలాండ్ ఏర్పడింది. ఆ ఐలాండ్, నూతనంగా ఏర్పడిన ఐలాండ్ పేరు కూడా ఫుకుటోకు ఒకనోబా. అండ్ ఇటీవల జపాన్లోని ఇంకొక వాల్కెనో గురించి మనం డిస్కస్ చేసాం, మౌంట్ అసో. అండ్ ఇటీవల అలస్కాకి సంబంధించి 3 వాల్కెనోస్ వార్తలు ఇచ్చాయి. పావ్లాఫ్ వాల్కెనో, గ్రేట్ సిట్కిన్ వాల్కెనో అండ్ సెమిసో పొచ్నాయ్ వాల్కెనో. సో ఈ 3 వాల్కెనోస్ ని కూడా లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఫాగ్రడాల్స్ వాల్కెనో మనకు ఐలాండ్ కి సంబంధించి వార్తలు ఇచ్చింది, ఐస్లాండ్ కి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన తాల్ వాల్కెనో ఫిలిప్పీన్స్ కి సంబంధించి. అండ్ కిలావుయా వాల్కెనో హవాయియన్ ఐలాండ్ గ్రూప్ లోని ఒక యాక్టివ్ వాల్కెనోగా ఇటీవల మనకు వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల కాలంలో మౌంట్ ఎట్నా ఇటలీకి సంబంధించి. సో అలా వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలే కాదు, వార్తలు నిలిచిన ఇటీవల కాలంలో చాలా వరకు పర్యావరణ సమస్యలు కానివ్వండి, విపత్తు సంబంధిత అంశాలతో వార్తలు ఇచ్చిన సముద్రాల గురించి కానివ్వండి, ఐలాండ్స్ గురించి కూడా ప్రత్యేకంగా చూడండి. ఎగ్జాంపుల్ ఇటీవల సీ ఆఫ్ మర్మరా తరచు వార్తలు నిలిచింది. టర్కీకి ఆనుకొని ఉండే ఒక సముద్రం సీ ఆఫ్ మర్మరా మెరైన్ మ్యూసిలేజ్ సంబంధిత అంశంతో పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటూ వార్తలు ఇచ్చింది. వీటిపైన ప్రత్యేక చూపండి. రానున్న పోటీ పరీక్షలో ఇలాంటి అంశాలు, జాగ్రఫీ పాయింట్ మరియు ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఉండే అంశాల గురించి ఖచ్చితంగా మెజారిటీ లెవెల్లో మనం క్వశ్చన్ చూసే అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు వార్తలు ఇచ్చిన క్రకటోవా వాల్కెనో. అండ్ నెక్స్ట్ లతా మంగేష్కర్ గారు స్వర్గస్థులయ్యారు. సో లతా మంగేష్కర్ గారి అసలు పేరు హేమా మంగేష్కర్. లతా మంగేష్కర్ గారి అసలు పేరు ఏంటంటే హేమా మంగేష్కర్. సో తను 1929 ఇయర్లో జన్మించారు. 1929 సెప్టెంబర్ 28. డేట్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఇయర్ కూడా అవసరం లేదు. తను జన్మించిన ప్రాంతం ఇండోర్ స్టేట్. ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలిత ప్రాంతంలోని ఇండోర్ స్టేట్, ప్రస్తుతం ఇండోర్ అనగానే మనకు మధ్యప్రదేశ్ గుర్తొస్తుంది. అండ్ లతా మంగేష్కర్ గారి గురించి మనం కొత్తగా చెప్పాల్సిన విషయమే లేదు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. భారతదేశ చరిత్ర ఉన్నంతకాలం తనకంటూ ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి లతా మంగేష్కర్ గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు? సో తనకంటూ ప్రత్యేక రంగం కళ. సో తను ఒక సింగర్. సో ఒక సింగర్గా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన
లతా మంగేష్కర్ గారు నిన్నటి రోజున మరణిస్తూ వార్తలు ఇచ్చారు. February 6th అని గుర్తుంచుకోండి. అండ్ లతా మంగేష్కర్ గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో భారతరత్నగా గుర్తింపు పొందిన 5 మహిళల్లో ఒక మహిళ. అండ్ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు చివరిసారి భారతరత్న గెలుచుకున్న మహిళ కూడా లతా మంగేష్కర్ గారు. అంటే లతా మంగేష్కర్ గారి తర్వాత భారతదేశంలో ఏ ఒక్క మహిళకి కూడా భారతరత్న రాలేదు. ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. అండ్ 5 భారతరత్న మహిళలు భారతదేశంలో ఎవరు? ఫస్ట్ ఇందిరాగాంధీ గారు తను ప్రధానిగా ఉంటూనే తనకు తను భారతరత్న ప్రకటించుకున్నారు. 1972 ఇందిరాగాంధీ. అండ్ 1980 మదర్ తెరిసా గారికి సంబంధించి కూడా ఇటీవల మిషనరీస్ ఆఫ్ చారిటీస్ తరచు వార్తలు ఇస్తూ ప్రత్యేకంగా శ్రద్ధ చూపండి. 1980. అండ్ 1997 అరుణా అసఫ్ అలీ గారు. అండ్ 1998 MS సుబ్బలక్ష్మి గారు. 2001 లతా మంగేష్కర్ గారు. భారతదేశ చరిత్రలో 5 ఇప్పటి వరకు 5 దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందారు. అత్యున్నత పౌర పురస్కారం ఏంటి? భారతరత్న. అందులో చివరిసారి 2001 సంవత్సరంలో లతా మంగేష్కర్ గారు భారతరత్నను స్వీకరించడం జరిగింది. తన తర్వాత ఏ ఒక్క మహిళకు కూడా ఇప్పటివరకు భారతరత్న రాలేదు. భారతరత్నాన్ని ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా తనకు సంబంధించి చాలా పురస్కారాలు ఉన్నాయి, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ ప్రశ్న పైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇక వేల కొద్ది పాటలు పాడారు. ఏ మేరీ వతన్కి లోగో కానివ్వండి, వందే మాతరం పాట కానివ్వండి, భారతదేశ చరిత్రలో ఎప్పటికీ కూడా గుర్తుండిపోతారు. అండ్ రాజకీయాల్లో యాక్టివ్గా లేరు, కానీ అకార్డింగ్ టు ఆర్టికల్ 80 మనకు రాజ్యాంగంలో అత్యున్నత రాజ్యాంగం, భారతదేశంలో అమలవుతున్న అత్యున్నత చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 80లో ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్ ఈ 4 కేటగిరీస్ నుండి రాష్ట్రపతికి ఒక అధికారం కల్పించడం జరిగింది. దేశంలోనే అత్యున్నత పౌరుడు, దేశంలోనే ప్రథమ పౌరుడు ఎవరు? కాన్స్టిట్యూషన్ లెడ్ రాష్ట్రపతి. అకార్డింగ్ టు ఆర్టికల్ 80 ఈ 4 రంగాల్లో గుర్తింపు పొందిన విశేషమైన గుర్తింపు ఉన్న వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేయొచ్చు. అలా రాజ్యసభ ఎంపీగా కూడా నామినేట్ అయిన వ్యక్తి 1999 నుండి 2005 వరకు రాజ్యసభలో కూడా సభ్యత్వం ఉన్న వ్యక్తి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లతా మంగేష్కర్ గారికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పురస్కారాలు ఏవైతే ఉంటే ఇక్కడ మీకు చార్ట్ రూపంలో చెప్పడం జరిగింది. పద్మభూషణ్ పురస్కారం ఎప్పుడు వచ్చిందంటే 1969. యాక్చువల్గా తను 1929లో జన్మించడం జరిగింది కదా. 1943లో మొదటి పాటను పాడారు. 1969లో పద్మభూషణ్. 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అంటే చలనచిత్ర రంగంలో ఇచ్చే విశిష్టమైన పురస్కారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1993లో ఫిల్మ్ఫేర్ జీవన సాఫల్య పురస్కారం, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫిల్మ్ఫేర్కి సంబంధించి. 1997లో మహారాష్ట్ర భూషణ్, యాక్చువల్గా తను మహారాష్ట్రలో సెటిల్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ 1999లో పద్మ విభూషణ్, పద్మ పురస్కారాల్లో హైయెస్ట్ సివిలియన్ అవార్డు, పద్మలో హైయెస్ట్ పద్మ విభూషణ్. అండ్ నెక్స్ట్ 1999లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు. అండ్ 2001లో భారతరత్న. అండ్ 2007లో ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారము. అండ్ నెక్స్ట్ 2009లో ANR జాతీయ అవార్డు. ఇవి కొన్ని మాత్రమే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ ఉండేవి మాత్రమే ఇక్కడ పేర్కొన్నాను. అండ్ వీటితో పాటు కొన్ని దేశాలు కూడా ప్రత్యేకంగా తనను సత్కరించడం జరిగింది. వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ నిన్న అధికారిక లాంఛనాలతో తన యొక్క అంత్యక్రియలు పూర్తి కావడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా తనకి సంబంధించి ఆ ఫేర్వెల్ ఏదైతే ఫైనల్గా ఫినరల్కి సంబంధించిన యాక్టివిటీస్లో చూడడం జరిగింది. అండ్ ఇక్కడ లతా మంగేష్కర్ గారికి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిపైన ప్రత్యేకత చూపండి. తనకి సంబంధించిన సాంగ్స్ విషయాన్ని పక్కకు పెడితే ఈ పురస్కారాలపైన ప్రత్యేక ప్రశ్నలు చూసే అవకాశం ఉంటుంది. లతా మంగేష్కర్ గారు నైటింగేల్గా గుర్తింపు పొందిన ఒక మహిళ, భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన మహిళ భారతరత్న లతా మంగేష్కర్ గారు మరణిస్తూ వార్తలించారు. అండ్ నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఓబవ్వ ఆర్ట్స్ ఫర్ డిఫెన్స్ ట్రైనింగ్ ఫర్ గర్ల్ స్టూడెంట్స్ అని గుర్తుంచుకోండి. ఓబవ్వ గారి పేరిట కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ ఫిబ్రవరి 5వ తేదీన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అమ్మాయిలు ఎవరైతే ఉంటారో హై స్కూల్ని అభ్యసిస్తున్న అమ్మాయిలు అంటే 9th క్లాస్ ఉందనుకోండి, 9th, 10th, 11th, 12th. సో హై స్కూల్ని అభ్యసిస్తున్న అమ్మాయిలు మరియు ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అమ్మాయిలు, వారికి సంబంధించి డిఫెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అని గుర్తుంచుకోండి.
సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఆత్మరక్షణలో భాగంగా అంటాం. ఎవరైనా మనపైన దాడి చేశారనుకోండి, మనం ఏం చేస్తాము? ప్రతిఘటిస్తాము. ఎవరైనా దాడి చేస్తే మనం డిఫెన్స్ చూపిస్తూ ఉంటాం. అలా ప్రతి అమ్మాయికి కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉండాలి. సెల్ఫ్ డిఫెన్స్ పట్ల ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఓబవ్వ గారి పేరిట, ఓబవ్వ ఇటీవల తన గురించి తరచూ చెప్తున్నాను, తరచూ రిపీట్ అవుతుంది. ఓనెకే ఓబవ్వ, ఓనెకే ఓబవ్వ తన యొక్క జన్మదినాన్ని జయంతిగా అధికారికంగా ప్రభుత్వమే కండక్ట్ చేసింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటారు? కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. మనం గడిచిన నవంబర్ 11వ తేదీన ఓనెకే ఓబవ్వ గారి జయంతి ఉత్సవాలను కూడా మనం డిస్కస్ చేసాం. ఒకసారి చూడండి, నవంబర్ 11th, 12th ఆ వీడియోస్లో ఉంటుంది. అండ్ మరి ఓబవ్వ ఎవరంటే కర్ణాటక రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన ఒక రెవల్యూషనరీ విమెన్ ఫైటర్ అనుకోండి, రెవల్యూషనరీ విమెన్ ఫైటర్. సో అలా ఓబవ్వ సింపుల్గా మన తెలంగాణకు సంబంధించి చాకలి యలమ్మ గారు ఉంటారు కదా, అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఓనెకే ఓబవ్వ గారు అనుకోండి. ముఖ్యంగా హైదర్ అలీకి వ్యతిరేకంగా కానివ్వండి, ట్రూప్స్కి వ్యతిరేకంగా చాలా అలుపెరుగని పోరాటం చేశారు, వీరనారిగా గుర్తింపు పొందారు. సో వీరనారి ఓనెకే ఓబవ్వ గారు గుర్తుంచుకొని, సో తన పేరిట ఓబవ్వ ఆర్ట్స్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అని చెప్పేసి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలోని బాలికలు ఎవరైతే ఉంటారో, హై స్కూల్ని అభ్యసిస్తున్న బాలికలు ఎవరైతే ఉంటారో దాదాపు 50,000 మందికి 50,000 మంది గర్ల్ స్టూడెంట్స్కి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ని ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏం లేదు, ఎవరైనా అనుకోకుండా వారిపైన దాడి చేశారనుకోండి, దాడి చేసినప్పుడు దాన్ని ప్రతిఘటించడానికి వారు ఏ రకంగా వారు ప్రతిఘటించాల్సి ఉంటుంది, ఏ రకంగా డిఫెన్స్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాలి, ఏ రకంగా వాళ్ళని కొట్టాలి, అలా ఫైటింగ్ టెక్నిక్స్ కూడా ఇస్తారు అన్నట్టు. సో అలా 50,000 మంది అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ని ఓబవ్వ గారి పేరిట ప్రారంభించడం జరిగింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. కర్ణాటక రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? బసవరాజు బొమ్మాయి గారు. బసవరాజు బొమ్మాయి గారు కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. అండ్ ఇటీవల విమెన్కి సంబంధించి ఇలాంటి అంశాలు మనం తరచూ చూస్తున్నాం. ఎగ్జాంపుల్ నిర్భయ స్క్వాడ్, నిర్భయ స్క్వాడ్ మహారాష్ట్ర ముంబై పోలీస్కి సంబంధించిన అంశాన్ని చూసాం. ఇవన్నీ పోలీసులకి సంబంధించి నిర్భయ స్క్వాడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల మిషన్ 40 మధ్యప్రదేశ్కి సంబంధించిన ప్రత్యేక అంశం, మహిళా పరిరక్షణకు సంబంధించి, మహిళల సంరక్షణకు సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో తేజస్విని స్క్వాడ్ ఢిల్లీకి సంబంధించి తేజస్విని స్క్వాడ్. అండ్ కేరళకి సంబంధించి పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్, మహిళల సంరక్షణ, మహిళలపై జరుగుతున్న వేధింపులు, దాడులు, ఆకృత్యాలను అరికట్టడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ తీసుకుంటే షీ టీమ్స్, అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే ఎక్స్క్లూజివ్గా మహిళా పోలీస్ వింగ్నే ఏర్పాటు చేసేస్తారు. ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి. కానీ ఇక్కడ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఓబవ్వ ఆర్ట్స్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో, రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో హై స్కూల్ ఎడ్యుకేషన్ అభ్యసిస్తున్న అమ్మాయిలకి సంబంధించిన డిఫెన్స్ ట్రైనింగ్, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అంటే చిన్నతనంలోనే వారికంటూ మనోధైర్యాన్ని అట్ ద సేమ్ టైం డిఫెన్స్కి సంబంధించిన టెక్నిక్స్ ఇవ్వాలనే ఉద్దేశం. ఇవన్నీ కూడా మహిళలకి సంబంధించే, కానీ ఇక్కడ మాత్రం స్కూల్ విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కర్ణాటక రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తోంది. లాస్ట్ 2 weeks నుండి కర్ణాటక గురించి చాలా అంశాలు మనం చూసాం. ఎగ్జాంపుల్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గ్రామ1 అనే ఒక పోర్టల్ని ప్రారంభించి ఇటీవల వార్తలు ఇచ్చింది. గ్రామ1 గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల సదుపాయాలను కూడా ప్రత్యేకంగా ఒక పోర్టల్ రూపంలో దాదాపు 100 సర్వీసులను, సేవలను ఇస్తున్న రాష్ట్రం ఆన్లైన్ విధానంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్, మెంటల్ హెల్త్ ఇనిషియేటివ్ లేదా బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ని ప్రారంభిస్తూ ఇటీవల మొదటి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం వార్తలు ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్ కల్పిస్తున్న రాష్ట్రం. ఇటీవల ఉద్యోగ నియామకాల్లో కూడా ఈ 1% రిజర్వేషన్ అమలు చేస్తుంది. అండ్ ఇటీవల జనసేవక, జనస్పందన అనే 2 ఇనిషియేటివ్స్తో వార్తలు నిలిచింది. జనసేవక, జనస్పందన. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కొప్పాల్ టాయ్ క్లస్టర్ అతిపెద్ద టాయ్ క్లస్టర్ వార్తలు ఇచ్చింది. అండ్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి లాస్ట్ వీక్ ప్లాస్టిక్ పార్క్ సంబంధిత అంశంతో మంగళూరు వార్తలు నిలిచింది. వీటితో పాటు ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి నూతనంగా ఏర్పడిన విజయనగర జిల్లా కానివ్వండి, వీటి గురించి ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఓబవ్వ గారి పేరిట సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో హర్యానా రాష్ట్రంలోని ఒక బయోడైవర్సిటీ పార్క్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. బయోడైవర్సిటీ పార్క్ ఏ రాష్ట్రానికి సంబంధించి? హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లోని ఒక బయోడైవర్సిటీ పార్క్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఒక ప్రత్యేక గుర్తింపు, ఒక ప్రత్యేక ట్యాగ్, ఒక ప్రత్యేక రికగ్నిషన్ పొందుతూ వార్తలు ఇచ్చింది ఒక అంతర్జాతీయ సంస్థ నుండి. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ అనే ట్యాగ్ గుర్తుంచుకోండి. అంతర్జాతీయ సంస్థ ఏంటంటే ఐయుసిఎన్. ఈ పదాన్ని తరచూ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఒక జీవి వార్తలు నిలిచిన, ఒక న్యూ స్పెసిస్ వార్తలు నిలిచిన మనకు ఐయుసిఎన్ కేటగిరీ అని చెప్పేసి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఐయుసిఎన్ యొక్క అబ్రివేషన్ ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్. ఇంటర్నేషనల్ యూనియన్ అంటే అంతర్జాతీయ సంస్థ. దేనికోసం పనిచేస్తుంది? కన్జర్వేషన్, సంరక్షణ. ఏం సంరక్షణ? నేచర్ మరియు న్యాచురల్ రీసోర్సెస్ ఏవైతే ఉంటాయో భూమికి సంబంధించి దాన్ని కన్జర్వ్ చేయడంలో పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ. ఐయుసిఎన్ అంతర్జాతీయ సంస్థ వార్తలు ఇచ్చింది కాబట్టి హెడ్ క్వార్టర్ ఇక్కడ అంటారు గ్లాండ్ ఏ దేశంలో ఉంది అంటే స్విట్జర్లాండ్ లో ఉంది. ఇది గుర్తుంచుకోండి. సో గ్లాండ్, స్విట్జర్లాండ్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కొన్ని అంతర్జాతీయ సంస్థలకి సంబంధించి కానీ, కొన్ని అంతర్జాతీయ సమాఖ్యలకి సంబంధించి కానివ్వండి, అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల గురించి కానివ్వండి, హెడ్ క్వార్టర్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఒక ప్రశ్న రూపంలో మనం చూసే అవకాశం ఉంటుంది. క్రీడా సమాఖ్యలు కానివ్వండి, అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, అంతర్జాతీయ సమాఖ్యలు కానివ్వండి, హెడ్ క్వార్టర్స్ వార్తలు నిలుస్తున్న వాటిపైన ప్రత్యేకంగా చూడండి. ఎగ్జాంపుల్, ఐయుసిఎన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటారు? గ్లాండ్, స్విట్జర్లాండ్. చాలా మందికి ఈ హెడ్ క్వార్టర్స్ అనేవి కన్ఫ్యూజన్ గా ఉంటాయి. కొంతమంది ఎవరైతే అప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించిన వారు ఉంటారో, హెడ్ క్వార్టర్స్ గురించి ఎలాంటి అవగాహన లేని అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, హెడ్ క్వార్టర్ పైన ఏదైనా పోటీ పరీక్షలో ప్రశ్న అడిగితే అబ్జర్వ్ చేయండి. అత్యధికంగా హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్ దేశంలోనే ఉంటాయి. అది క్రీడా సమాఖ్యలకు సంబంధించైనా, అంతర్జాతీయ సమాఖ్యలైనా అత్యధికంగా హెడ్ క్వార్టర్స్ ఉన్న దేశం ఏదంటే మనకు స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ లో ప్రముఖ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా హెడ్ క్వార్టర్ గా పనిచేస్తున్నాయి. సో అలా స్విట్జర్లాండ్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తున్న, గ్లాండ్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ వారు ఈరోజు హర్యానా రాష్ట్రంలోని ఒక బయోడైవర్సిటీ పార్క్, ఆ బయోడైవర్సిటీ పార్క్ పేరేంటంటే ఆరావళి బయోడైవర్సిటీ పార్క్. ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ ఏదైతే హర్యానా రాష్ట్రంలో ఉందో దీనికి ఒక ట్యాగ్ ని ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు ట్యాగ్? అంతర్జాతీయ సంస్థ ఐయుసిఎన్ వారు ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ట్యాగ్, ఒక గుర్తింపు, ఒక రికగ్నిషన్ ఇచ్చారు. అలా ఐయుసిఎన్ నుండి ఆ ట్యాగ్ పొందిన భారతదేశంలోని మొట్టమొదటి బయోడైవర్సిటీ పార్క్ గా ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఆ ట్యాగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అదర్ ఎఫెక్టివ్ ఏరియా బేస్డ్ కన్జర్వేషన్ మెజర్స్. సో ఈ ట్యాగ్ గుర్తుంచుకోండి. అదర్ ఎఫెక్టివ్ ఏరియాస్ బేస్డ్ కన్జర్వేషన్ మెజర్స్ అనే ఒక ట్యాగ్ పొందుతూ వార్తలు నిలిచిన భారతదేశంలోని మొట్టమొదటి బయోడైవర్సిటీ పార్క్ ఏదంటే ఆరావళి బయోడైవర్సిటీ పార్క్. ఇక్కడ యాక్చువల్గా ఈ ట్యాగ్ ని ఐయుసిఎన్ ఎందుకు ఇస్తుంది, ఏ ప్రాంతాలకు ఇస్తుంది అంటే నాన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వివిధ దేశాల్లో నాన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే గవర్నమెంట్ ప్రొటెక్టెడ్ ల్యాండ్ గా గుర్తించదు, అయినా కూడా ఆ ప్రాంతాలు బయోడైవర్సిటీ ప్రాంతాలుగా చాలా వరకు కూడా బయోడైవర్సిటీ విషయంలో డిఫరెంట్ స్పేసీస్ కానివ్వండి, డిఫరెంట్ ట్రీ స్పేసీస్ కానీ ఉన్నాయి అనుకోండి, అలాంటి ప్రాంతాలకు ఈ ట్యాగ్ని ఇవ్వడం జరుగుతుంది. సో నాట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, నాట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అయినప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో బయోడైవర్సిటీ పరంగా చాలా వైవిధ్యం ఉందనుకోండి, సో జీవ వైవిధ్యం పరంగా ఎక్కువగా సంపదగా ఉందనుకోండి, ఆ ప్రాంతాలకు ఈ ట్యాగ్ని ఇవ్వడం జరుగుతుంది. ఐయుసిఎన్ అని గుర్తుంచుకోండి. అలా భారతదేశంలో ఒక నాన్ ప్రొటెక్టెడ్ ఏరియా ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ ఏదైతే ఉంటుందో దానికి ఐయుసిఎన్ వారు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండే ఒక ట్యాగ్ని ఇచ్చారు. యాక్చువల్గా ఈ ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ ఏదైతే ఉంటుందో దాని చరిత్రను కనుక మనం చూస్తే, ఈ ప్రాంతాన్ని కనుక చూస్తే, ఒకప్పుడు ఇది ఒక మైనింగ్ పిట్. అలా మైనింగ్ పిట్గా ఉండే ఈ ప్రాంతము ఇప్పుడు చాలా వరకు జీవులకు ఆవాసంగా పనిచేస్తుంది. వృక్ష జాతులు దాదాపు 400 రకాల 400 డిఫరెంట్ స్పేసీస్ ఆఫ్ ట్రీస్ ని అక్కడ గుర్తించడం జరుగుతుంది. అలా ఒక నాన్ ప్రొటెక్టెడ్ ఏరియా అయినప్పటికీ కూడా బయోడైవర్సిటీ
బయోడైవర్సిటీ పరంగా అద్భుతమైన ప్రాంతంగా ఉన్న ఆరోవలి బయోడైవర్సిటీ పార్క్కి సో మనకు ఈ రోజు IUCN వారు OECM ట్యాగ్ని ఇస్తూ ప్రత్యేకంగా వార్తలు నిలిచారు. సో ఇటీవల కాలంలో గురుగ్రామ్ తరచూ వార్తలు నిలుస్తుంది హర్యానా రాష్ట్రానికి సంబంధించి. సో గురుగ్రామ్ అనగానే దేశంలోనే మొట్టమొదటి ధాన్యపు ATM ఫుడ్ గ్రెయిన్ ATM సంబంధిత అంశాన్ని చూసాం. దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్ 100 ఛార్జింగ్ పాయింట్ల సామర్థ్యాన్ని కూడుకొని ఉన్న ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ దేశంలోనే అతిపెద్దది గురుగ్రామ్ వద్ద ప్రారంభించడం జరిగింది. ఎలక్ట్రిఫై అనే ఒక సంస్థ, దాని గురించి లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం. సో ఇటీవల కాలంలో ఇలాంటి అంశాలు ఏవైతే వార్తలు నిలుస్తున్నాయో అండ్ లాస్ట్ ఒక 3 days బ్యాక్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొట్టమొదటి జియో పార్క్ అనే అంశాన్ని మనం చూసాం, జియోలాజికల్ పార్క్ అని చెప్పేసి. ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో IUCN ప్రత్యేక ట్యాగ్ పొందుతూ ఈరోజు ఒక నాన్ ప్రొటెక్టెడ్ ఏరియా, ఒక బయోడైవర్సిటీ పార్క్ వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటిసారి ఈ ట్యాగ్ ఒక పార్కుకి రావడం. అండ్ నెక్స్ట్ సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నరేంద్ర మోదీ గారు ఇటీవల హైదరాబాద్ పర్యటనలో భాగంగా సమతా మూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆవిష్కరణ కార్యక్రమంలో అటెండ్ కావడం జరిగింది. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సీటింగ్ పోస్చర్లో ఉన్న ఒక విగ్రహం. మొట్టమొదటిది హైయెస్ట్ ఏది మనకు థాయిలాండ్లోని బుద్ధుని విగ్రహం. ఆ తర్వాత కూర్చొని ఉన్న విగ్రహాలలో మన సమతా మూర్తి శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహం ఏదైతే ఉంటుందో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ ముచ్చింతల వద్దకు వచ్చి ఆవిష్కరించడం జరిగింది. సో ఆ రోజున ఇక్రిసాట్కి సంబంధించి కూడా కొన్ని అంశాలను మన భారత ప్రధాని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక్రిసాట్ అనగానే దీని యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఇక్రిసాట్ యొక్క యాక్రోనిమ్ ఏంటి అంటారు? ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అంటే అంతర్జాతీయ క్రాప్స్ వంగడాలకి సంబంధించి పంటలకి సంబంధించి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధనా కేంద్రం సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఏదైనా ఒక యాక్రోనిమ్ కానీ ఒక ప్రోగ్రామ్ కానీ ఒక స్కీమ్ కానీ వార్తలు ఇచ్చిందంటే ఆ ఫుల్ ఫామ్ లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కి సంబంధించిన వర్డ్స్ ని చూడండి, ఆటోమేటిక్గా దానికి ఉద్దేశం తెలుస్తుంది. ఇక్రిసాట్ యొక్క ప్రధాన కేంద్రం ఇక్కడ అంతర్జాతీయ సంస్థ మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. అలాంటి ఇక్రిసాట్ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ 50 years సెలబ్రేషన్స్ లో భారత ప్రధాని పార్టిసిపేట్ చేశాకే తర్వాత సమతా మూర్తి యొక్క విగ్రహ ఆవిష్కరణలో పార్టిసిపేట్ చేశారు. సో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో భాగంగా వాతావరణ మార్పు పరిశోధన కేంద్రాన్ని ఇక్రిసాట్ వద్ద ప్రారంభించడం జరిగింది. క్లైమేట్ చేంజ్కి సంబంధించి రీసెర్చ్ వింగ్ని ఏర్పాటు చేశారు. అంటే ఏ విధంగా క్లైమేట్ చేంజ్ అవుతుంది, సో క్లైమేట్ చేంజ్ అనేది పంటలపై ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది, అలాంటి అంశాలన్నింటినీ కూడా ఈ రీసెర్చ్ సెంటర్లో అధ్యయనం చేయడం జరుగుతుంది. అండ్ ఇక్రిసాట్ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగా 50th యానివర్సరీ ఆఫ్ ఇక్రిసాట్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఒక స్టాంప్, ఒక కమమరేటివ్ స్టాంప్ని కూడా విడుదల చేశారు. 1972 to 2022 ఇక్రిసాట్ 50 years సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రత్యేకమైన ఒక పోస్టల్ స్టాంప్ ని కూడా భారత ప్రధాని విడుదల చేయడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మణిపూర్ రాష్ట్రం వార్తలు నిలిచింది. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక ప్రత్యేకమైన మ్యాప్ ని విడుదల చేసింది. ఆ మ్యాప్ యొక్క పేరు గుర్తుంచుకోండి, క్రాఫ్ట్స్ మ్యాప్ ఆఫ్ మణిపూర్. క్రాఫ్ట్స్ మ్యాప్ ఆఫ్ మణిపూర్. క్రాఫ్ట్స్ మ్యాప్ ఆఫ్ మణిపూర్. క్రాఫ్ట్స్ అంటే ఏంటి? కళలకి సంబంధించి ఆర్టిజన్స్, క్రాఫ్ట్మెన్స్ ఉంటారు కదా, చేతి వృత్తులు అన్నట్టు. సో మణిపూర్ రాష్ట్ర చరిత్రలో భాగమైన ప్రత్యేకమైన హస్తకళలు కానివ్వండి, చేతి వృత్తుల ఆధారంగా తయారు చేయబడిన ఉత్పత్తులు కానివ్వండి, ఒక్కొక్క ప్రాంతం మన భారతదేశంలో కూడా చూడండి, ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన ఒక్కొక్క ఉత్పత్తి ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం నిర్మల్కి వెళ్ళామనుకోండి, తెలంగాణ ఆదిలాబాద్, ఇప్పుడు నిర్మల్ జిల్లా అయిపోయింది. సో నిర్మల్కి వెళ్ళామనుకోండి, అక్కడ ప్రత్యేకమైన బొమ్మలు దొరుకుతాయి, నిర్మల్ చెక్క బొమ్మలు అని చెప్తా ఉంటాము. అలా చాలా వరకు కూడా చెన్నపట్నం టాయ్స్ అని చెప్పేసి ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. అండ్ జాగ్రఫికల్ ఇండికేటెడ్ ట్యాగ్ వస్తువులు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, అపటాన్ని క్లాత్ అని ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు కూడా వార్తలు నిలుస్తూ ఉంటాయి. మిహిదానా అని చెప్పేసి ఇటీవల కాలంలో వెస్ట్ బెంగాల్ సంబంధించి డిస్కస్ చేసాం. అలా ఒక్కొక్క ప్రాంతానికి ప్రత్యేకంగా ఒక్కొక్క పదార్థం అనేది ఉంటుంది. ఒక్కొక్క ఆహార పదార్థం కానివ్వండి, హస్తకళలు కానివ్వండి ఉంటాయి, జాగ్రఫికల్ ఇండికేటెడ్ ట్యాగ్స్ ఉంటాయి. అలా మణిపూర్ రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన
క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆర్టిజన్స్ ఆధారంగా లేదా క్రాఫ్ట్స్మెన్ తయారు చేసే క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వాటిని మనకు తెలియజేసే ఉద్దేశంలో భాగంగా ఒక మ్యాప్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఎగ్జాంపుల్, మణిపూర్లో ఒక ప్రాంతం ఉందనుకోండి, ఆ ప్రాంతంతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన వస్తువు ఏదైతే ఉండదో, క్రాఫ్ట్ ఏదైతే ఉండదో ఆ ప్రాంతానికి లింక్ చేస్తూ అక్కడే మనకు డిస్ప్లే చేస్తారు అన్నట్టు. అలా చాలా వరకు క్లే క్రాఫ్ట్స్ కానివ్వండి, అంటే మట్టి బొమ్మలు కానివ్వండి, డాల్స్ డిఫరెంట్ బొమ్మలు కానివ్వండి, సో ఉలెన్తో తయారు చేసినవి కానివ్వండి, జ్యువెలరీకి సంబంధించి కానివ్వండి, అలా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన ఒక్కొక్క వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువులను చూపిస్తూ ఒక మ్యాప్ని క్రాఫ్ట్స్ మ్యాప్ ఆఫ్ మణిపూర్గా ఇటీవల మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. యాక్చువల్గా దీనికి సంబంధించి రీసెర్చ్ సర్వే ఎప్పుడు చేశారంటే లాస్ట్ 2018-2019లోనే సర్వే చేశారు. ఆ సర్వే ఆధారంగా మిషన్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మెన్. సో మిషన్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్టిస్ట్ అని గుర్తుంచుకోండి. మీటాక్, మిషన్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్టిస్ట్ లేదా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్మెన్ అంటే చేతి వృత్తుల ఆధారంగా బ్రతికే వారు ఎవరైతే ఉంటారో వారిని ఎకనామికల్ గాను ఎంపవర్ చేయడానికి ఇది ఒకటి ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేశారు. ఏం లేదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దీనికి సంబంధించి ప్రశ్న ఎలా అడుగుతారంటే, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, జాగ్రఫికల్ ఇండికేటెడ్ ట్యాక్సే కానివ్వండి, ఉత్పత్తులే కావచ్చు, వస్తువులే కావచ్చు, లేదంటే మణిపూర్కి సంబంధించి ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంత సంస్కృతిలో భాగమైన వస్త్రాలు కానీ, బొమ్మలు కానీ, మట్టి బొమ్మలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, అలాంటివి ఉంటాయి కదా, వాటితో కూడుకొని ఉన్న ఒక మ్యాప్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఒక్కొక్క ప్రాంతం పేరు చూడగానే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన వస్తువులన్నీ కూడా మనకి ఈజీగా తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. అలాంటి ఒక ప్రత్యేక మ్యాప్ని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేశారు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో నిరుద్యోగానికి సంబంధించిన గణాంకాలను విడుదల చేస్తూ CMIE సంస్థ వార్తలు నిలిచింది. CMIE సంస్థ భారతదేశంలో నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన కొన్ని స్టాట్స్ని విడుదల చేస్తూ వార్తలు ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ CMIE అబ్రివేషన్ ఏంటి అంటారు. పోటీ పరీక్షలో CMIE సంస్థ గురించి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. సో CMIE అబ్రివేషన్ ఏంటంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఒక సెంటర్. భారత ఆర్థిక వ్యవస్థలో ఒక భాగమైన నిరుద్యోగ సమస్య ఏదైతే ఉంటుందో, నిరుద్యోగానికి సంబంధించి ప్రతి నెలకి కూడా అంటే ఎగ్జాంపుల్ ఈ మంత్ ఫిబ్రవరి మంత్లో ఉన్నాం మనం. సో ఫిబ్రవరి మంత్లో గడిచిన నెలకి సంబంధించిన గణాంకాలను విడుదల చేస్తుంది అన్నట్టు. అంటే జనవరి మంత్కి సంబంధించి జనవరి మంత్ ఉందనుకోండి, జనవరి 2022లో నిరుద్యోగ గణాంకాలను CMIE వారు విడుదల చేశారు. ఏ మంత్కి సంబంధించిన గణాంకాలు అవి? సో డిసెంబర్ 2021 అంటే గడిచిన నెలకి సంబంధించిన గణాంకాలను ఈ నెలలో విడుదల చేస్తారు అన్నట్టు. CMIE సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే బాంబే, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న CMIE వారు నిరుద్యోగానికి సంబంధించి జనవరి మాసం యొక్క ప్రత్యేకతని చెప్పారు. గడిచిన సంవత్సర కాలంగా ఆల్మోస్ట్ ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలోనే జనవరి మంత్ని వీరు ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే గడిచిన జనవరి మాసంలో భారతదేశంలో నిరుద్యోగ రేటు కేవలం 6.57% ఏనట. 6.57%. ఎందుకు ఈ గణాంకాలను చెప్పాల్సి వస్తుంది అంటే ఇదే గణాంకాలు 2022 జనవరి మాసానికి సంబంధించి భారతదేశంలో నిరుద్యోగ రేటుని ఎంత మొత్తంలో ప్రకటించారు అని చెప్పేసి అడిగారు అనుకోండి పోటీ పరీక్షలో 6.57. సో దీన్ని గనక గడిచిన మాసంతో మనం కంపేర్ చేస్తే, గడిచిన మాసం అంటే ఎంత? 2021 డిసెంబర్ మాసంలో భారతదేశంలో నిరుద్యోగ రేటు ఎంత అంటే 7.91%. అంతకుముందు సో గడిచిన నవంబర్ మాసం 2021 రోజున మనకు 6.97 ఉండేది. అంటే గడిచిన కొంతకాలం యొక్క గణాంకాలను అబ్జర్వ్ చేస్తే నిరుద్యోగం అనేది అతి తక్కువగా నమోదైన నెలగా జనవరి మాసం వార్తలు ఇచ్చింది. దీనికి సంబంధించిన గణాంకాలను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ విడుదల చేసింది. అండ్ ఇక్కడ కొన్ని రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి. అత్యల్ప నిరుద్యోగ రేటు ఏ రాష్ట్రంలో ఉందటంటే
తెలంగాణ రాష్ట్రంలో ఉందట. అంటే నిరుద్యోగులు తక్కువగా ఉన్న రాష్ట్రం అనుకోవచ్చు, అసలు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో నిరుద్యోగం తక్కువగా లేదా నిరుద్యోగ రేటు విషయంలో అతి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ. జస్ట్ 0.7% అట. అంటే నిరుద్యోగ రేటు విషయంలో తక్కువగా ఉందనుకోండి, ఆ గణాంకం ఏదైతే ఉంటుందో తక్కువగా ఉంటుంది అనుకోండి, ఆ రాష్ట్రాల్లో మంచి ప్రతిభ కనబరుస్తుంది అన్నట్టు. మరి భారతదేశంలో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదట అంటే హర్యానా అన్నట్టు. హర్యానా రాష్ట్రంలో నిరుద్యోగ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత మొత్తంలో ఉందట అంటే జనవరి మాసంలో 23.5% అట. సో ఇదొకటి ఇంపార్టెంట్. పర్సెంట్ అంటున్నాను అంటే 100 మెంబర్స్లో. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగ రేటు విషయంలో మంచి పర్ఫార్మెన్స్ ఉంది అన్నట్టు. అంటే లోయెస్ట్గా ఉంటే అద్భుతమైన ప్రతిభ కనపరిచిన రాష్ట్రం. ఎక్కువగా ఉందనుకోండి, నిరుద్యోగం రేటు విషయంలో ఎక్కువగా ఉందనుకోండి, అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు అనేవి ఎక్కువగా వెంటాడుతున్నాయి అన్నట్టు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో తెలంగాణ తర్వాత గుజరాత్ రాష్ట్రం, మహారాష్ట్ర ఇలాంటివి ఉన్నాయి, కానీ ఇక్కడ టాప్ స్టేట్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో లోయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అకార్డింగ్ టు CMI రిపోర్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి 2022 అన్నారు అనుకోండి, లోయెస్ట్ అంటే తెలంగాణ, హైయెస్ట్ అన్నారు అనుకోండి హర్యానా. ఈ పాయింట్స్ని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రోకస్ సటైవస్ వార్తలు ఇచ్చింది. క్రోకస్ సటైవస్, క్రోకం లేదా క్రోకస్ సటైవస్ అంటే సాఫ్రాన్ మనం తెలుగులో కుంకుమ పువ్వు అంటాం. సో కుంకుమ పువ్వుకు చాలా వరకు మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. భారతదేశంలో కుంకుమ పువ్వు ఒరిజినల్ సాఫ్రాన్ని మనం ఎక్కడ లొకేట్ చేస్తాం, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ పండిస్తారంటే జమ్మూ కాశ్మీర్ మాత్రమే. గుర్తుంచుకోండి, జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సాఫ్రాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడ గుడ్గామ్ జిల్లా కానివ్వండి, శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కువగా ఫార్మర్స్ కుంకుమ పువ్వు కల్టివేషన్ పైన ఆధారపడతా ఉంటారు, కుంకుమ పువ్వును పండిస్తూ ఉంటారు. సో కుంకుమ పువ్వు ఏదైతే ఉందో ఇందులో కూడా చాలా క్వాలిటీ ఆధారంగా ధర ఉంటుంది. కేవలం ఒక తులానికి 1000 రూపాయల నుండి 2000 రూపాయల వరకు కూడా ఉంటుంది. అలాంటి కాస్ట్లీస్ట్ కుంకుమ పువ్వు. మరి భారతదేశంలో కుంకుమ పువ్వు అనగానే మనకు బ్లైండ్గా గుర్తుకొచ్చేది జమ్మూ కాశ్మీర్ కదా. అలాంటిది ఈ కుంకుమ పువ్వు ఏదైతే ఉంటుందో క్రోకస్ సటైవస్ అనేది చాలా వరకు కూడా వాతావరణ పరిస్థితుల ఆధారంగానే పండుతుంది. ఏ పంట అయినా కూడా వాతావరణమే ఆ పంటని డిసైడ్ చేస్తుంది. మరి ఈ కుంకుమ పువ్వు కల్టివేషన్ విషయంలో భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరాం రాష్ట్రంలో కుంకుమ పువ్వు పంట దానికి సంబంధించి ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి, పండించవచ్చా లేదా అని చెప్పేసి ఈ రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద క్రోకస్ సటైవస్ లేదా కుంకుమ పువ్వు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నెక్టార్ ఈరోజు వార్తలు నిలిచింది. నెక్టార్ అంటే నార్త్ ఈస్టర్న్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీచ్. నెక్టార్ అనగానే నార్త్ ఈస్టర్న్ సెంటర్ అంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ఒక కేంద్రం. టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీచ్ అంటే సాంకేతికతను ఉపయోగించి ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి చేయడం. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? షిల్లాంగ్ మేఘాలయ అని గుర్తుంచుకోండి. సో నెక్టార్ వారి పరిశోధనలు ముఖ్యంగా సాఫ్రాన్ బౌల్ మిషన్ అని గుర్తుంచుకోండి. సాఫ్రాన్ బౌల్ మిషన్లో భాగంగా ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్కి మాత్రమే పరిమితమైన కుంకుమ పువ్వును అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రంలో కూడా కల్టివేషన్ విషయంలో ప్రత్యేకంగా ఇటీవల కొన్ని పరిశోధనలు చేశారు. అక్కడ కుంకుమ పువ్వు కల్టివేషన్ కూడా ప్రారంభించబోతున్నట్టుగా ఒక ప్రకటన చేశారు. ఒకవేళ కుంకుమ పువ్వు ప్రొడక్షన్ అనేది పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ మార్కెట్లో కూడా చాలా వరకు కూడా మనకు ఆర్థిక పరంగా ప్రయోజనం ఉంటుంది. ఇదొకటి ఇంపార్టెంట్. సో కుంకుమ పువ్వు సంబంధించి. అండ్ నెక్స్ట్ క్రీడలకి సంబంధించి టీమ్ ఇండియా అండర్-19 జట్టు అండర్-19 అంటే అందరూ కూడా వారి వయసు 19 ఇయర్స్ బిలో ఉండాలి. అండర్-19 జట్టు వరల్డ్ కప్ విజేతగా వార్తలు నిలిచింది. వరల్డ్ కప్ 2022 అండర్-19 విజేతగా వార్తలు ఇచ్చిన జట్టు ఏదంటే భారత జట్టు. సో ఇక్కడ భారతదేశానికి సంబంధించి ఒక గ్రేటెస్ట్ విషయం ఏంటంటే, ఒక మంచి విషయం ఏంటంటే ఇప్పటి వరకు అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్, మెన్స్ వరల్డ్ కప్, ఇది పురుషులకు సంబంధించి అండర్-19 మెన్స్ వరల్డ్ కప్లో 5 సార్లు ప్రపంచ కప్ను గెలుపొందిన జట్టు ఏది కూడా లేదు. అలా మొట్టమొదటిసారి భారత జట్టు 5 సార్లు, చరిత్రలో 5 సార్లు, నిన్నటి విజయంతో కలిపితే 5వసారి వరల్డ్ కప్ని గెలుపొంది వార్తనిచ్చింది. సో యాక్చువల్గా ఇక్కడ కొన్ని విషయాలు. వెన్యూ 2022 అండర్-19 క్రికెట్ మెన్స్ వరల్డ్ కప్ యొక్క వెన్యూ, వేదిక ఎక్కడ అంటే వెస్ట్ ఇండీస్ కరేబియన్ దీవులను గుర్తుంచుకోండి. ఫైనల్ మ్యాచ్ ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ నిర్దేశించిన టార్గెట్ ఏదైతే ఉంటుందో 190 రన్స్ని 4 వికెట్స్ ఏదైతే ఉందో 4 వికెట్ల తేడాతో భారత జట్టు
ఛేదించడం జరిగింది. ఫైనల్గా ఇండియా విజయం పొందింది. రన్నర్ ఎవరు? ఇంగ్లాండ్. విన్నర్ ఎవరు? ఇండియా. ఈ విజయంతో భారత్ సాధించిన వరల్డ్ కప్ల సంఖ్య అండర్-19 విభాగంలో 5కు చేరింది. ఏ సంవత్సరంలో గెలుపొందింది అండర్-19 వరల్డ్ కప్స్ మన టీమిండియా అంటే, ఒకటి 2000 ఇయర్, సెకండ్ 2008, అండ్ నెక్స్ట్ 2012, అండ్ 2018, 2022. The first team to win the under-19 World Cup trophy 5 times, 5 సార్లు గెలుపొందిన ఏకైక జట్టుగా భారత జట్టు అండర్-19 జట్టు వరల్డ్ కప్ విశేషాలకు సంబంధించి వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, వెన్యూ గుర్తుంచుకోండి, ఫైనల్లో ఎవరిపైన గెలుపొందాము, అండ్ భారత్ ఏ సంవత్సరాల్లో వరల్డ్ కప్ టైటిల్స్ని గెలుపొందింది. అంటే అన్ని క్రికెట్ ఆడే అన్ని దేశాలు అండర్-19 విభాగంలో పోటీ చేస్తాయి అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇవి 50 ఓవర్స్ మ్యాచ్. అండ్ నెక్స్ట్ లాస్ ఏంజలీస్ వార్తలు నిలిచింది. లాస్ ఏంజలీస్ ఒలింపిక్స్ అనగానే ఇయర్ గుర్తుకు రావాలి మనకు. ఒలింపిక్స్కి సంబంధించిన వెన్యూస్ అన్నీ కూడా ముందుగానే మనకు వార్తలు నిలుస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ 2024 ఒలింపిక్స్ విశ్వ క్రీడలకు వేదిక ఏంటి? ప్యారిస్, ఫ్రాన్స్. అలా 2020 టోక్యో ఒలింపిక్స్ ఉంది కదా, అండ్ 2028 ఎవ్రీ 4 years కదా, మరి 2028 విశ్వ కప్, విశ్వ టోర్నీ ఏదైతే ఉంటుందో, ఒలింపిక్స్ ఏదైతే ఉంటుందో లాస్ ఏంజలీస్లో జరుగుతుంది. లాస్ ఏంజలీస్ అంటే యూఎస్ఏ అని గుర్తుంచుకోండి. సో 2028కి సంబంధించి ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో, సమ్మర్ ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో ఈ ఈవెంట్లో దాదాపు 28 క్రీడా విభాగాలను చేరుస్తున్నారట. 28 క్రీడా విభాగాలు అంటే 28 క్రీడల పైన ఈ ఒలింపిక్స్ జరుగుతాయంట. అదే పారాలింపిక్స్ విషయంలో, పారాలింపిక్స్ అంటే పారా ప్లేయర్స్ ఆడతారు, అంటే దివ్యాంగులకి సంబంధించిన విశ్వ క్రీడలు. అందులో 24 స్పోర్ట్స్ విషయంలో ఈ ఈవెంట్ జరుగుతుందంట. అండ్ ఇందులో కొన్ని క్రీడలు ఏవైతే ఉంటాయి, ఇటీవల తరచూ వార్తలు నిలిచిన క్రీడలు, అందులో మనకి సర్ఫింగ్ కానివ్వండి, స్కేట్ బోర్డింగ్ కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం స్పోర్ట్ క్లైంబింగ్ కానివ్వండి. ఈ 3 క్రీడలు గుర్తుంచుకోండి. సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్ అండ్ స్కేట్ బోర్డింగ్. ఈ 3 క్రీడలని కూడా ఈ ఒలింపిక్ ఈవెంట్లో కండక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వారు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇక్కడ ఇవన్నీ మనకు అవసరం లేదు, ఇంకా టైం ఉంది కాబట్టి మనకు ఈ వెన్యూస్ గుర్తుంచుకోండి. రానున్న ఒలింపిక్స్ 2024 ఒలింపిక్స్ ఎక్కడ అంటే ప్యారిస్, ఆ తర్వాత ఒలింపిక్స్ 2028 మనకి లాస్ ఏంజలీస్, ఆ తర్వాత కూడా ఇటీవల విడుదలైంది మనకు ఆస్ట్రేలియాకి సంబంధించి మెల్బోర్న్ వేదికగా 2032. సో ఈ వెన్యూస్ ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యక్షత చూపండి. అండ్ సిహెచ్ జంగారెడ్డి గారు, చందుపట్ల జంగారెడ్డి గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. జంగారెడ్డి చందుపట్ల జంగారెడ్డి. సో ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి పరకాల ప్రాంతంలో 1935లో జన్మించిన జంగారెడ్డి గారు సీనియర్ బీజేపీ నాయకులు. బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి సుదీర్ఘకాలంలో పార్టీలోనే క్రియాశీలకంగా ఉన్నారు. ఇటీవల కొంత ఇనాక్టివ్ అయ్యారు. యాక్చువల్గా వయస్సు సమస్యలు కానివ్వండి, అనారోగ్య సమస్యల కారణం కానివ్వండి ఇనాక్టివ్గా ఉన్నారు. సో తనకి సంబంధించి కొన్ని పాయింట్స్. 1967 సంవత్సరం పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. జనసంఘ్ పార్టీ నుండి పరకాల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. అండ్ 1978లో ఎమ్మెల్యేగా షాయంపేట నుండి గెలుపొందారు. అంటే ఎమ్మెల్యేగా 2వసారి. యాక్చువల్గా పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న జంగారెడ్డి గారు షాయంపేట నుండి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందంటే, ఈ పరకాల నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీ కిందకి చేర్చడం జరిగింది. అందులో భాగంగా షాయంపేట నుండి పోటీ చేశారు. బీజేపీ తరఫున 2వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1983లో 3వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు, సేమ్ బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ నుండి. అండ్ 1984 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, వరంగల్ ఎంపీ నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గానికి దివంగత మాజీ ప్రధాని పివి నరసింహ గారు ఉన్నారు కదా, పివి నరసింహారావు గారు. సో పివి నరసింహారావు గారి పైన దాదాపు 50,000 ఓట్ల పైచిలుకు తేడాతో చందుపట్ల జంగారెడ్డి గారు మనం గెలుపొందుతూ వార్తలు ఇచ్చారు. 1984 పివి నరసింహారావు గారు కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు, తను బీజేపీ తరఫున పోటీ చేశారు జంగారెడ్డి. అలా పివి నరసింహారావు గారి పైన అప్పటికే కాంగ్రెస్లో చాలా ప్రముఖులు తనపైన గెలుపొందిన విజయము దేశవ్యాప్తంగా తనను పరిచయం చేయడం జరిగింది. అలాంటి సీనియర్ 3 సార్లు ఎమ్మెల్యేగాను, 1సారి ఎంపీగా, అందులోనూ పివి నరసింహారావు, దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు పైన గెలుపొందిన విజయం అనేది చిరస్మరణీయం. అలాంటి ఒక సీనియర్ రాజకీయ ప్రముఖులు, బీజేపీకి సంబంధించి సీనియర్ రాజకీయ నాయకులు ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు నిలిచారు.
సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్ రౌండ్ చూద్దాం. ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలిచిన క్రకటోవా వాల్కెనో ఇండోనేషియాకి సంబంధించి మనం డిస్కస్ చేశాము. అండ్ ఇక్కడ వార్తలు నిలిచిన రకాటా ఐలాండ్ ఏదైతుందో దానిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. వార్తలు నిలిచిన విపత్తు సంబంధిత అంశాలతో వార్తలు నిలిచిన అన్ని ప్రాంతాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేశాం. అండ్ నెక్స్ట్ లతా మంగేష్కర్ గారి యొక్క ప్రత్యేకతలు, తనకి సంబంధించిన ప్రతిష్టాత్మక పురస్కారాలు, భారతరత్న పొందిన 5 మహిళలు ఎవరైతే ఉంటారో అందులో చిట్ట చివరి భారతరత్న. యాక్చువల్గా మహిళలకి సంబంధించి ఇప్పటి వరకు భారతరత్న తన తర్వాత ఎవరికి కూడా రాలేదు. సో భారత్ ఒక రత్నాన్ని కోల్పోయింది, లతా మంగేష్కర్ గారిని. అండ్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఒనేక ఓబవ్వ గారి పేరిట సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు మహిళలకి, ముఖ్యంగా బాలికలకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ దేశంలోనే మొట్టమొదటి పార్క్గా వార్తలు నిలిచింది, IUCN స్పెషల్ ట్యాగ్ సంబంధిత అంశం. మరియు ఈ క్రిసాట్ 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా ఒక స్టాంపు, అక్కడ ప్రధానమంత్రి గారు ప్రారంభించిన ఒక రీసెర్చ్ సెంటర్. అండ్ నెక్స్ట్ మణిపూర్కి సంబంధించి క్రాఫ్ట్స్ మ్యాప్ ఆఫ్ మణిపూర్. మణిపూర్ రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతానికి ప్రత్యేకమైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని చూపించే ఒక మ్యాప్, అధికారిక మ్యాప్. అండ్ నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరికి సంబంధించి CMIE రిపోర్టు, రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా ర్యాంకుల గురించి చూసాం. అండ్ నెక్స్ట్ కుంకుమ పువ్వుకి సంబంధించి జమ్మూ కాశ్మీర్ ప్రాంతమే గుర్తుకొస్తుంది, అలాంటిది అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలో కుంకుమ పువ్వుకి సంబంధించి సాఫ్రాన్ బౌల్ ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నట్టుగా నెక్టార్ వారు చేసిన పరిశోధనలు. అండ్ నెక్స్ట్ టీమిండియా అండర్-19 మెన్స్ వరల్డ్ కప్ 5 సార్లు గెలిచిన ఏకైక జట్టుగా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ లాస్ ఏంజలీస్లో చేర్చబోతున్న క్రీడలకి సంబంధించిన అంశం. 28 ఈవెంట్స్లో స్పోర్ట్స్లో ఇక్కడ మనకు క్రీడలు చూడబోతున్నాం. అండ్ CH జంగారెడ్డి గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. రాజకీయ ప్రముఖులు, బీజేపీకి సంబంధించి తన యొక్క ప్రత్యేకత 1984 గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. 3 సార్లు MLA, ఒకసారి MP. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.